ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం, ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని ఎలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. ఆ వీడియో యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. దీన్ని గమనించుకొని భక్తులు ఆ టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఆగస్టు 22వ తేదీ అనగా రేపు దర్శనం కి సంబంధించి మొత్తం 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో రాత్రి ఎగ్జాక్ట్ గా 12:10 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. SST టోకన్స్ అన్ని కూడా తెల్లవారుజామున 1:49 కంప్లీట్ గా అయిపోయి 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. దివ్య దర్శనం టోకన్స్ తెల్లవారుజామున 2:11 కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో కౌంటర్ ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు శుక్రవారం, రేపు 4వ శనివారం, ఎల్లుండి ఆదివారం వారాంతం వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి రేపు కూడా తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ 12 గంటల తర్వాత ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసే అవకాశం ఉందండి. ఎవరైతే ఆఫ్లైన్ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్నారో ఆ భక్తులు దీనిని గమనించుకొని ఈ రోజు రాత్రి 9 లేదా 10 గంటల కల్లా కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉంటే మీరు టోకన్స్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి టోకన్స్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజు అనగా ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకి 4 నుంచి 6 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కలిగిన భక్తులకి 5 నుంచి 7 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లో భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూ లైన్ లో భక్తుల్ని దర్శనం కోసం అలో చేస్తున్నారు. ఇలా వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా కొత్తగా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా ఆగస్టు 20వ తేదీ గురువారం రోజున 70,114 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 28,963 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. 4,86,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. 4,16,000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం జరిగింది. 2,55,000 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 3,455 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ రోజు రేపు ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.